అందరికీ దేవుని నామమున వందనాలు. ఈ దినాన మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా మనుషులందరూ కూడా కోరుకునేది ఏంటంటే డబ్బు. ఈరోజు ఈ డబ్బుకు ఆశపడి చాలా మంది ఒక వక్రతోవకు వెళ్ళిపోతూ ఉన్నారు. డబ్బుని ఏ రీతిగైనా ఈజీగా సంపాదించాలి అనే ఒక ఆలోచన కలిగి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈజీగా మోసాలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు మనం న్యూస్‌లో మనం ఆలోచన చేస్తే వార్తల్లో మనం చూస్తా ఉంటంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా వరకు ప్రమోట్ చేయబడ్డాయి. ఆ బెట్టింగ్ యాప్స్ నమ్ముకొని చాలా మంది మోసపరచబడ్డారు. కానీ ఒక మాట, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడు ఎంత డేంజర్‌లో ఉన్నాడో, అలాగే బెట్టింగ్ యాప్స్ వాడేవాడు కూడా అంతే డేంజర్‌లో ఉన్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం దౌర్భాగ్యమైన పని. అది కూడా డబ్బు కోసం చేయడమే. అదే రీతిగా బెట్టింగ్ యాప్ వాడుకోవడానికి కూడా కారణం ఏంటంటే డబ్బు కోసమే. అంటే ఎటు తిరిగినా, ఎటు చూసినా గానీ ఎవరైనా గానీ డబ్బు కొరకే ప్రయాసపడుతున్నారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఈజీగా డబ్బులు రావాలని కొంతమంది, వక్ర మార్గంలో డబ్బులు రావాలని మరికొంతమంది. అయితే ఈ యొక్క మాట మీకెందుకు తెలియచేస్తా ఉన్నానంటే, ఈ డబ్బు మహమ్మారి విషయంలో ఎవరైతే పడిపోతారో వారు చాలా చాలా డేంజర్ పొజిషన్‌లో ఉంటారు. ఆ విషయాల గురించి బైబిల్ కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యవ్వన కాలంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. యవ్వన కాలంలో ఉన్నవారే చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి లోనవుతా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా అందులో ఆడి ఎంతో మంది నష్టపోతా ఉన్నారు. అందుకే ఒకసారి వినండి. దేవుడు చెప్తున్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ రాయబడుతున్న మాట, అపోస్తుడైన పౌలు తిమోతి యవ్వన కాలంలో ఉన్నాడు. తిమోతికి చెప్తా ఉన్నాడు, తిమోతి నువ్వు బోధించే విషయంలో ఈ రీతిగా బోధించు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండని ఈ మాట చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. 6వ అధ్యాయం అలాగే 9వ వచనం గురించి మనం చూద్దాం. ఇక్కడ మనం చూడగలిగితే ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములుగా హానికరములైన అనేకమైన దురాశలోను పడుదురు. ఇట్టివి మనుషులను నష్టములోను, నాశనములోనికి ముంచివేయును. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధమైన బాధలతో తమను తాము పొడుచుకొనిరి. ఇక్కడ మనం చూడగలిగితే స్పష్టంగా రాస్తా ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే ధనము కొరకు ఆపేక్ష కలిగి ఉంటారో, అంటే డబ్బు కోరుకుంటాం ఎవరైతే ప్రారంభిస్తారో, డబ్బు అత్యధికంగా కావాలని ఎవరైతే ఆశపడతా ఉంటారో వారికి కలిగే నష్టం గురించి ఇక్కడ రాయబడతా ఉన్నమాట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే డబ్బు మీద కోరిక కలిగి ఉండటం సమస్తమైన కీడులకు మూలం అవుతుంది. డబ్బు అవసరమే, కానీ అవసరమునకు మించిన దానికంటే ఎక్కువ కావాలని కోరుకోవడం, పేక్ష అంటే కోరిక కలిగి ఉండడం, అది చాలా చాలా డేంజర్ అని చెప్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని రాయబడి ఉంది. ఎవరైతే డబ్బు మీద అత్యధికమైన కోరిక కలిగి ఉంటారో అది సమస్తమైన కీడులకు మూలం. ఒక కీడు కాదండి, సమస్తమైన కీడులు అందులో పొంచి ఉంటాయి. దానివల్ల నష్టపోతారు అనే మాట చెప్తా ఉన్నాడు. శాంపిల్ గా కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి. ధనాపేక్ష అంటే డబ్బుని కోరుకునే వారు శోధనలో పడతారు. నెంబర్ 1 శోధనలో పడతారు. అంటే ఇక్కడ శోధనలో పడటం అంటే టెంప్టేషన్ లో పడతా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే శోధించబడటం ప్రారంభిస్తూ ఉంటాడు. డబ్బు కొరకు ఏం చేయాలా, ఏం చేద్దామా, ఏం చేద్దామా, ఇది చేద్దాం, అది చేద్దామని శోధనలో పడిపోతారు. భయంకరమైన శోధనలో పడిపోతారు. శోధించబడటం ప్రారంభిస్తూ ఉంటారు. ఆ విషయం గురించి అక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రెండోదిగా మనం చూస్తే ఉరిలోనికి, అంటే ఈ శోధన ఎప్పుడైతే వస్తుందో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అందుకే ఈ డబ్బు మీద కోరిక కలిగిన వాడు పిచ్చి ఎలా ఉంటదంటే అసలు వాడు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా అని చూడదు. ఈరోజు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే అది తప్పని తెలుసు, దాని ద్వారా నష్టం కలిగిద్దని తెలుసు, ప్రజలు నష్టపోతారని తెలుసు. అయినా కానీ ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే శోధించబడతా ఉన్నాడు. నేను ఇటుకూడి డబ్బు నాకు కావాలా, ఇటుకూడి నాకు ఇది కావాలని శోధనలకు వెళ్ళిపోతా ఉంటాడు. చాలా మంది టార్గెట్ చేస్తూ ఉంటారు. నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పగానే ఆ శోధన ఆలోచనలన్నీ కూడా మనసులో పడిపోయి శోధించబడి ఏం చేస్తా ఉంటారంటే ఇదిగోడు ఉరి తెచ్చుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఉరి అనగా చావు. ఈ రోజులు చూస్తే చాలా మంది జైలు పాలవుతా ఉన్నారు. ఇంకా మనం చూడగలిగితే చాలా మంది జైలు పాలవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఆఖరికి చావు దాకా వెళ్ళిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్ లో డబ్బు కొరకు ఆశపడి అందులో ఆ యొక్క పెట్టుబడి పెట్టి అది రాక ఆఖరికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఎవరైతే డబ్బు ఎక్కువగా కోరుకుంటారో, కష్టార్జితాన్ని నమ్ముకోకుండా డబ్బును ఎక్కువైతే ఎప్పుడైతే కోరుకుంటారో వారు తప్పక ఊరిలోనికి వెళ్ళిపోతారు. అనగా చావుకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఒకటి చెప్తున్నాడు ఇక్కడ, శోధనలో పడిపోతారు. రెండోదిగా మనం చూడగలిగితే ఉరిలో పడిపోతారు. మూడోదిగా అవివేకయుక్తములైన హానికరమైన
దురాలో దురాలోచనలోకి పడిపోతారు. అవివేకం అంటే వివేకం లేకుండా, వివేకం అంటే అర్థం ఏంటంటే మంచి చెడు ఏంటిదో గ్రహించగలగడం. ఇక్కడ అవివేకం అంటే మంచి ఏంటో చెడు ఏంటో గ్రహించలేక దురాలోచనలకు పడిపోతారట. అది కూడా ఎలాంటివి? హానికరమైన దురాలోచనలు. హానికరమైనవి. పక్క వాళ్ళకి హాని చేస్తారు, లేదా వాళ్ళకు వాళ్ళు హాని చేసుకుంటారు. అందుకే డబ్బు మీద కోరిక కలిగి ఉండటం అస్సలు మంచిది కాదు. డబ్బును మనం తయారు చేసుకున్నాం. డబ్బుని మనం శాసించాలి. డబ్బు మనల్ని శాసించకూడదు. ఈ రోజులో ఎలా ఉండిపోయిందంటే డబ్బే మనల్ని శాసించేలాగా తయారైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే డబ్బుకు బానిసైపోవటం. ఈ రోజు డబ్బు మనల్ని పరిపాలన చేయకూడదండి. మనం డబ్బుని పరిపాలన చేయగలగాలి. ఈ రోజున ఏ రీతిగా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు, కష్టపడి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవుడు చెప్పాడు. కష్టపడి పని చేస్తే దేవుడు ఆశీర్వదించాల్సిన రీతిలో ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరైతే ఇలా అడ్డదారి తొక్కుతా ఉంటారో వారు తప్పక ఉరిలోను, శోధనలోను, అవివేకమైన యుక్తమైన దురాచరణలోను పడిపోతారు. అంతేకాకుండా అక్కడ రాస్తూ ఉన్నాడు, అవి నాశనంలోనికి నడుపును, నాశనంలో ముంచి వేస్తాయి, నాశనానికి నడిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు, ఇంత బ్యాంక్ లో ఇంత డబ్బు వచ్చేసింది కదా, నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, నేను ఇంత రాబడి సంపాదించాను. కాదు కాదు, తప్పక నువ్వేం చేయబడతావు అంటే నాశనంలోకి నడిపించబడతావు. అందుకే అస్సలు ఆ పని చేయడానికి వీలు లేదు. అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అంటే మంచి నమ్మకత్వం నుండి తొలగిపోయి ఏం చేశారట? నానా విధమైన బాధలతో వాళ్ళు ఏం చేస్తున్నారట? తమను తామే పొడుచుకున్నారు. తమను తామే పొడుచుకున్నారు. ఒకసారి ఆలోచించాలి. తమను పొడుచుకోవడమే డబ్బు మీద కోరిక కలిగి ఉండడం. ఈరోజు చూడండి, ప్రమోట్ చేస్తారు డబ్బు కొరకు, ఈరోజు జైలు పాలవుతున్నాయి. ఎవరు హాని చేశారు? ఎవరయ్యా తనని కావాలని జైలు వేశారంటే కాదు, తనకు తానే తెచ్చుకున్నాడు. తనకు తానే. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఒకసారి ఆలోచించాలి. ఎవరైతే డబ్బును ఆశిస్తూ ఉంటారో ఎక్కువగా, డబ్బు మీద, అందుకే ధనాపేక్ష అన్నాడు. డబ్బు గురించి చెప్తున్నాడు. డబ్బు వద్దని చెప్పట్లే ఇక్కడ. అవసరానికి చాలు మనకి. నువ్వు కష్టపడ్డది చాలు. కష్టపడి పనిచేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పాడు. అంతేగాక ఎవరైతే భయం భక్తి కలిగి, ఎవరైతే యథార్థంగా పనిచేస్తారో వారు రెక్కల కష్టాన్ని అనుభవిస్తారని కూడా దేవుడు చెప్పాడు. కానీ ఈ రోజున డబ్బు కొరకు ఏం చేస్తా ఉన్నారంటే చాలా దరిద్రమైన పనులు చేస్తా ఉన్నారు. అందుకే భయంకరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి. దయచేసి యవనస్తులారా, మీకు చెప్పే మాట ఒకటే, డబ్బు మీద కోరిక కలిగి ఉండకండి. డబ్బు అవసరమైనంత వరకు సంపాదించుకోండి. ఒకవేళ నీకు ఈ రోజు అవకాశం లేదా, దేవుడు తప్పక ఏదో ఒక రోజు నీకు అవకాశం ఇస్తాడు. నేను గొప్ప స్థితిలోనే ఉంచుతాడు. కానీ నువ్వు అన్యాయంగా వెళ్ళడం ద్వారా, నువ్వు అన్యాయమైన స్థితిలో నువ్వు ప్రవర్తించడం ద్వారా నువ్వు నష్టపోతావు, ఊరిలోనికి వెళ్ళిపోతావు. అంతేకాకుండా శోధనలో పడిపోతావు. అంతేకాకుండా నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు. అవివేకయుక్తమైన దురాలోచనలు నీకు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చెప్తా ఉన్నాడు, తనను తాను పొడుచుకున్నవాడు అవుతాడు అని క్లియర్ గా రాయబడి ఉంది. అందుకే యవనస్తుడా, ఈ రోజున నువ్వు ఎంత మాత్రం కూడా డబ్బు కొరకు ఆశపడి వక్ర మార్గానికి కనుక తప్పు మార్గానికి వెళ్ళక నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకో. చాలా కేర్ఫుల్ గా ఉండండి. అస్సలు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎప్పుడైతే మనం 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 వచ్చేదానికంటే ఎక్కువ రావాలని ఆశపడతామో అక్కడ తప్పక నువ్వు నష్టపోతావు. అందుకే చాలా జాగ్రత్త. ఇకనైనా ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకొని నువ్వు తప్పక జాగ్రత్తగా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాను నేను. అదే రీతిగా దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, కింద మాటలు అన్నాడు, నీవైతే వీటిని విసర్జించి, అక్కడ చెప్తున్నాడు 11వ వచనం తిమోతితో అన్నాడు, నీవైతే వీటిని విసర్జించాలి, అంటే విడిచిపెట్టరు. మీరందరూ కూడా విడిచిపెట్టండి. ఇవన్నీ కూడా మంచిది కాదు. వీటిని విడిచిపెట్టడం చాలా మంచిది. యవనస్తులకు రాస్తా ఉన్నాడు ఈ మాట. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. విడిచిపెట్టాలి మనం తప్పక వీటి గురించి. తప్పక ఎప్పుడైతే మనం డబ్బు మీద కోరిక కలిగి ఉంటామో మనం నష్టపోతాం. అందుకే ఈ మాట మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మీ మేలు కోరి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాట మీ హృదయంలో ఫలించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ.